మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 74వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి సాంబశివరావు, పులి సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు మంగళగిరి డిపోలో 74వ ఆవిర్భావ మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్ పుట్టి 1952వ సంవత్సరము సయ్యద్ కాసిం గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఆవిర్భవించింది. ఈ యొక్క ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న కార్మికుల యొక్క పోరాటాలలోనూ మొదలుగా ఉంది. ఆ పోరాటాలలోనూ మొట్టమొదటిసారిగా నిలిచిన నాయకత్వం ఏదంటే ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్. గతంలోనూ ఏపీపీటీ ఎంప్లాయీస్ యూనియన్ సాధించిన విజయాలలోనూ కార్మికులకి పక్షాన్ని నిలబడి 43% ఇప్పించడమే కానీ 21 IR ఇప్పించడమే కానీ అనేక కార్మిక ప్రయోజనాల కోసం పోరాడి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఒక ప్రముఖమైన స్థానంలో నిలుస్తూ ఉంది. ఈ ఏపీఎస్ఆర్టీసీలో ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్స్ ప్రాముఖ్యత ఇంత ఘనంగా ఉండబట్టే ఈ యొక్క కార్మికులు ప్రశాంతంగాను ఈ యొక్క ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆర్టీసీ ఆవిర్భవించిందో ఆర్టీసీలో ఉద్యోగం చేసే ప్రతి కార్మికుల కోసం మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మరి 73 సంవత్సరాలుగా చేస్తున్న అవిరళ కృషి వల్ల మరి ఈ రోజున ఆర్టీసీ ఈ విధంగా ఉందంటే మన ఎంప్లాయీస్ యూనియన్ సంస్థ అభివృద్ధి కోసం అలాగే కార్మిక సంక్షేమం కోసం మరి పనిచేస్తూ దినాభివృద్ధి చెందుతూ ఈరోజు 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిపించుకుంటా చాలా సంతోషం. మరి అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల కొరకు గుర్తింపు ఉన్నా గుర్తింపు లేకపోయినా ప్రతినిత్యం పోరాడి అవసరమైతే ఎన్నో పోరాటాలు చేసి మరి 73 సంవత్సరాలు కార్మికులకి ఎంప్లాయీస్ యూనియన్గా సేవ చేస్తూ అలాగే ఏపీపీ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ తర్వాత మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీపీ ఎంప్లాయీస్ యూనియన్గా స్థాపించబడింది. కానీ కామ్రేడ్స్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆర్టీసీలో ఎన్నో యూనియన్లు ఉన్నా సరే ఎంప్లాయీస్ యూనియన్ తప్ప ఏ యూనియన్ కార్మికులు మేల్చేసే యూనియన్ కాదు. ఒకనప్పుడు ఆర్టీసీలో మరి జీతాలు పెంచాలంటే ఒక బేసిక్ 2 బేసిక్లు ఆ రోజు బేసిక్ విలువ 60 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు ఉండేది. ఆ సిస్టమ్ కాకుండా మరి NGOస్ కన్నా రూపాయి ఎక్కువ ఉండాలని చెప్పి ఆర్టీసీ కార్మికులకి ఇదనాలని చెప్పి ఒకప్పుడు 100 కోట్లు 200 కోట్లు సిస్టమ్ పోయి ఆ తర్వాత వి రామారావు గారి నాయకత్వంలో 2001లో మొట్టమొదటిసారి పే స్కేల్గా 9.5 తీసుకున్నాం. ఆ రోజు NGOస్కి 9% చేస్తే ఏపీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ 9.55